నవ్వుతుంటారు, ఇంకొందరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జీరో గ్యాంగ్‌కి చెందిన ఇద్దరు అబ్బాయిలు అక్కడికొస్తారు. వాళ్ళు బలవంతంగా మే తల మీద ఉన్న బాక్స్‌ని లాగడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఆ సీన్ చూస్తూ ఉంటారు, కానీ ఒక్కడు కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రారు. సో, మే భయపడిపోయి ఆ బాక్స్‌ను 2 చేతులతో గట్టిగా పట్టుకొని ఏమీ తినకుండానే ఏడుస్తూ అక్కడి నుంచి పారిపోతుంది. తర్వాత బయట స్కూల్ గార్డెన్‌లో ఒక ఊయల ఉంటుంది. మే అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో అలసట ఉంటుంది. నెమ్మదిగా తనలో తానే అనుకుంటూ ఉంటుంది, ఈ స్కూల్లో ఏది బాగాలేదు అనుకుంటుంది. అదే టైంలో మెంటన్ ఆమె దగ్గరకు వచ్చి పక్కన కూర్చుంటాడు. తను మళ్ళీ హెల్మెట్ పెట్టుకుని ఉంటాడు. మే అతను చూసి లైట్గా నవ్వుతుంది. నువ్వు ఎప్పుడూ ఈ హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటావు అని అడుగుతుంది. దానికి మెంటన్ నవ్వి, నేను హెల్మెట్ పెట్టుకుంటే నన్ను ఎవరు ఆపరు, పైగా నేను చాలా హ్యాండ్సమ్గా ఉండడం వల్ల నా అందం చూసి అమ్మాయిల దృష్టి నా మీద పడకుండా ఉంటుంది అని అంటాడు. ఇంకో విషయం ఏమిటంటే, ఇది మామూలు హెల్మెట్ కాదు, దీన్ని నేను స్వయంగా జపాన్ టాప్ క్లాస్ టైటానియంతో తయారు చేశాను అని చెప్తాడు. ఆ మాటకి మే నవ్వే